మన ఉమ్మడి మెదక్ జిల్లాకు వెళ్దాం. జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ నుంచి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు చాలా పెద్దదైన చెరువు, చాలా ముఖ్యమైన భూమిక పోషిస్తుంది ఈ చెరువు. ఎందుకంటే సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం కానివ్వండి, బతుకమ్మ పండుగలకు సంబంధించి బతుకమ్మ నిమజ్జనోత్సవం కానివ్వండి, మహబూబ్ సాగర్ చెరువులోనే జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చెరువును సుందరీకరణ చేస్తాం, మరోవైపు చెరువును ట్యాంక్ బండ్ గా చేస్తామని చెప్పి గత పాలకులు, తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా చాలా సందర్భాల్లో హామీ ఇచ్చిన మాట ఉన్నది. మరోవైపు చెరువు చుట్టుపక్కల పూర్తిగా చెత్తా చెదారంతో నిండిపోయింది. చెరువులో పూర్తిగా గుర్రపు డెక్క, పిచ్చి మొక్కలు, మరోవైపు గుర్రపు డెక్కతో పాటు చెరువు పరిసర ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు కూడా దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూగ జీవాలు కానివ్వండి, చెరువుల వేటకు వెళ్లే వ్యక్తులు కానివ్వండి, గుర్రపు డెక్కతో వారికి ప్రమాదం చెప్పవచ్చు. ఎందుకంటే గుర్రపు డెక్క పైకి మాత్రం చాలా పెద్ద స్థాయిలో విస్తరించినట్టు ఉంటుంది, కానీ కాళ్ళు పెడుతూ మాత్రం మొత్తం పూర్తి స్థాయిలో చెరువులో మునిగి మృతి చెందే పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో చెరువుని సుందరీకరణ పక్కన పెడితే చెరువును ప్రక్షాళిస్తలేరు అధికారులు. చెరువుని డెక్కను తొలగించడం లేదు. చెరువు చుట్టుపక్కల స్థానికులు చెత్త వేస్తుంటే నివారించలేకపోతున్నారు మున్సిపల్ అధికారులు అని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఈ చెరువును రాజకీయ ఎజెండాగా మార్చుకునేందుకు కూడా ప్రతిపక్ష పార్టీలు రాబోయే ఎన్నికల్లో సిద్ధమవుతున్నాయి. ఎందుకంటే సంగారెడ్డి పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాగా కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా దుర్గంధం, మరోవైపు పక్కనే ఉన్న కాలనీలకు దోమల వ్యాప్తితో పాటు దుర్వాసనతో వాళ్ళు చాలా ఇబ్బందులు అవుతున్నారు. మరోవైపు అస్వస్థతకు కూడా గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చెరువు సహజ అందాలని కోల్పోతుందని స్థానికులు వాపోతున్నారు. మరోవైపు చెరువులు ఈ పరిస్థితుల్లో అంతరించిపోతున్న నేపథ్యంలో, కుచించుకుపోతున్న నేపథ్యంలో ఉన్న చెరువును కాస్త కాపాడలేకపోతున్నారు అధికారులని చెప్పి కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంలో కూడా గత 2 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లేదా మున్సిపల్లో కానివ్వండి, చెరువును సుందరీకరిస్తాం, మినీ ట్యాంక్ బండ్ రూపొందిస్తాం, మరోవైపు లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని చెరువుని పూర్తి స్థాయిలో లైటింగ్ తో పాటు చెరువు పరిసరాల్లో ఓపెన్ జిమ్ తో పాటు వివిధ సౌకర్యాలు పర్యాటకులు కానివ్వండి సేద తీరేందుకు వివిధ సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి రాజకీయ నేతలు కానీ స్థానిక ప్రజాప్రభుత్వప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చెప్పి మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ చెరువులో నీటి శాతం కనిపించడం లేదు. పూర్తిగా మాత్రం గుర్రపు డెక్క మనకు కనిపిస్తుంది. చెరువు పరిసరాల్లో చెరువు కట్ట రోడ్డుకి ఇరువైపులా, చెరువు కట్టకి ఇరువైపులా కూడా చెత్త చెదరం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సంగారెడ్డి టౌన్ కు సంబంధించి చెరువుని సుందరీకరిస్తే రాబోయే తరాలకు కానివ్వండి, లేదంటే అది జాతీయ రహదారికి పక్కన ఉన్న నేపథ్యంలో స్థానికులకు లేదంటే పర్యాటకులకు సేద తీరే అవకాశం ఉంటుందని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అదేవిధంగా గతంలో మినీ ట్యాంక్ బండ్గా కూడా అభివృద్ధి చేస్తామంటూ జరిగింది, హామీ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు? దాన్ని ఎప్పుడో మినీ బండ్గా తీర్చిదిద్దుతాము, దాన్ని సుందరీకరణ చేస్తామంటూ కూడా హామీలు ఇచ్చినటువంటి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నారు. ఆయన కూడా అప్పుడు జగ్గారెడ్డి అప్పుడు ప్రభుత్వ వైపుగా ఉన్నారు. మినీ ట్యాంక్ బండ్ గా సుందరీకరిస్తామని చెప్పి చెప్పారు. నిజంగా విన్నట్టు కూడా ఆయన చెప్పారు. అనంతరం వచ్చిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే చింతాప్రభ కూడా చెరువు హామీతోనే ఎన్నికల్లో ముఖ్యంగా టౌన్ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన గెలుపొందారు. అనంతరం 2018 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్ళీ స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది రాజకీయ హామీగానే, రాజకీయ ఎజెండాగానే మారిపోతుంది తప్ప చెరువును మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదని స్థానికులు. మరోవైపు చెరువును నిర్లక్ష్యం చేస్తున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని కూడా స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చెరువుకు సంబంధించి ఇరిగేషన్ కానివ్వండి, లేదంటే ఈ పక్కన చెత్త చెదారం వేస్తున్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే రెవెన్యూ అధికారులు, 3 శాఖల అధికారులు కూడా ఈ అంశంలో తీవ్రంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పవచ్చు. మరోవైపు స్థానిక
పాలకులకు చెరువు పట్ల ఆ, చిత్తశుద్ధిని ఏమాత్రం కూడా వాళ్ళు ప్రదర్శించడం లేదు. ఆ నేపథ్యంలోనే చెరువు పూర్తిగా ఇలాంటి పరిస్థితిలో ఏర్పడిందని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు రాజకీయ ఎజెండాగా మారిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సంగారెడ్డి టౌన్ సంబంధించి ఓటర్లను ఆకర్షించేందుకు మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకులు చెరువును ఎజెండాగా మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు స్థానికులు మాత్రం త్వరలోనే చెరువు ప్రక్షాళన పేరుతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రణయ్, అక్కడ పశువులు జంతువులు కూడా అక్కడికి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనుక చెరువులో చెత్త చెదారాలంతా కూడా వేసి చెరువంతా కూడా ఆ, అశుభ్రంగా కూడా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఎంత నీట్గా చేయాల్సినటువంటి అటు జిహెచ్ఎం అంటే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కావచ్చు అండ్ దాంతోపాటుగా రెవెన్యూ అధికారులు కావచ్చు, దానిలో లేకపోతే అక్కడ చూసుకుంటే సరౌండింగ్స్లో ఉన్న మొత్తం అధికారులందరూ కూడా దానికి సంబంధించినటువంటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మురికి కావచ్చు, అదేవిధంగా పశువులకు సంబంధించినటువంటి కొన్ని ఏదైతే కవర్స్ ఇవైతే పాలిథిన్ కవర్స్ కూడా అందులో విజువల్స్లో కనబడుతోంది. సో వాటిని క్లీన్ చేసే దిశగా ఏమన్నా చర్యలు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ ఈ చెరువుకి పునర్వినియోగం వచ్చేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? అదే చెరువుకి కూతురులోనే మున్సిపల్ కార్యాలయం ఉంటుంది, అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఆ పక్కనే రెవెన్యూ శాఖ కార్యాలయం ఉంటుంది, పట్టించుకోని పరిస్థితి ఉంది. జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ పక్కనే ఉంటారు, ఎవరికి పట్టించుకోవడం లేదు. మరోవైపు చెరువులోకి నీరు తాగేందుకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రమాదం పొంచి ఉందని చెప్పవచ్చు. వేసవి నేపథ్యంలో చెరువు వద్దకు పశువులుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటికి ప్రమాదం ఉంది. మరోవైపు చెరువు చేపల వేటకు కూడా వెళ్తా ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ గుర్రపు డెక్క కారణంగా వారికి పొంచి ఉందని చెప్పవచ్చు. మరోవైపు చెత్తను అక్కడ స్థానికులు పారవేయకుండా మున్సిపల్ అరికట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి ఆ బాధ్యత కూడా ఉంది. అయినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేని విమర్శ స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు నేతలు మాత్రం త్వరలోనే చెరువును సందర్శించి స్థానికులతో కలిసి ప్రక్షాళన పేరుతో లేదంటే మినీ ట్యాంక్ బండ్ గా రూపొందించాలని చెప్పి స్థానికులు ప్రతిపక్ష నాయకులు మాత్రం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ప్రణయ్.